మాత్రమే ఆ రేడియేషన్ ఎఫెక్ట్, ఎంతవరకు రేడియేషన్ ఇవ్వాలనో అంతవరకు మాత్రమే వస్తుంది. మిగతా భాగానికి ఎక్కడ కూడా రేడియేషన్ పోదు. తర్వాత ఒక్కసారి మెషిన్ ఆఫ్ అయిపోయిన తర్వాత పేషెంట్లో రేడియేషన్ వేరే పేషెంట్లో అది ఇమ్మర్స్ అయిపోయి పక్కన ఉన్న వాళ్ళకి రేడియేషన్ ఆ పేషెంట్ నుంచి రావడం అనేది జరగదు. రేడియేషన్ చికిత్సతో జుట్టు పూర్తిగా రాలిపోతుందా? రేడియేషన్ ట్రీట్మెంటు బ్రెయిన్ భాగానికి, తల భాగానికి రేడియేషన్ ఇస్తే మాత్రమే ఈ వెంట్రుకలు ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఈ తల భాగం కాకుండా మిగతా శరీరంలో వేరే ఏ భాగాన్ని ఇచ్చినా కూడా ఈ వెంట్రుకలు ఊడిపోవడం అనేది జరగదు. ఈ తల భాగంలో కూడా ఈ వెంట్రుకలు ఊడిపోయే వాళ్ళకి కూడా 3 months నుంచి 6 months తర్వాత మళ్ళా వెంట్రుకలు వస్తాయి. సో వాళ్ళకు రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ వెంట్రుకలు పోతాయి అనే దాని గురించి వరి అవ్వకుండా, వెంట్రుకలు 3 నెలలు 6 నెలలు వస్తాయి, కానీ మనము జబ్బుని కంట్రోల్ చేయగలిగితే అంతకు మించిన సంతోషం ఉండదు. కాబట్టి ఈ వెంట్రుకలు పోయినా మళ్ళీ వస్తాయి కాబట్టి దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. రేడియేషన్ మూలంగా వాంతులు, వికారం వంటి ఇబ్బందులు ఉంటాయా? రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు జనరల్గా ఏ భాగాన్ని ఇచ్చినా 1-2 రోజులు కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో చాలాసార్లు 1 or 2 days ఈ వామిటింగ్ లేని ట్యాబ్లెట్స్ తీసుకోవడం వలన అది కంట్రోల్ అవుతుంది. అయితే మనం ఇచ్చే శరీరంలో మనము ట్రీట్మెంట్ ఇచ్చే భాగాన్ని నుంచి ఈ వాంతి కానీ లేకపోతే వాంతి వచ్చినట్టుగా అనిపించడం కానీ అది డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువగా మనం అంటే పొట్ట భాగాన అంటే స్టమక్ ఏరియాలో రేడియేషన్ ఇచ్చినప్పుడు ఈ వామిటింగ్ సెన్సేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే గొంతు భాగాన్ని ఇచ్చినప్పుడు లేకపోతే పొత్తి కడుపులు ఇచ్చినప్పుడు కూడా కొద్దిగా ఈ రేడియేషన్ ఇండ్యూస్డ్ వామిటింగ్ సెన్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కాలికో చేయికో ఇక్కడ వేరే ఏరియాస్లో మనం రేడియేషన్ ఇచ్చినప్పుడు అలాంటిది ఏముండదు. అయినా ఇప్పుడు ఉన్న మనకి వాంతి రాకుండా ఉండే ట్యాబ్లెట్లు చాలా మంచివి ఉన్నాయి, అది పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. రేడియేషన్తో భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా? క్యాన్సర్ పేషెంట్స్కి మనం రేడియేషన్ ఇచ్చిన తర్వాత రేడియేషన్ ఇండ్యూస్డ్ క్యాన్సర్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి జనరల్గా మనం రేడియేషన్ ఇచ్చిన తర్వాత ఒక 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ రేడియేషన్ ఇచ్చిన దాని వలన కొన్ని క్యాన్సర్స్ కొంతమందికి మాత్రమే ఒక 15% 20% పేషెంట్స్కి ఓ 10-15 సంవత్సరాల తర్వాత క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనకి ఎప్పుడో 10-15 సంవత్సరాల తర్వాత ఈ రేడియేషన్ పెట్టుకోవడం వలన క్యాన్సర్ వస్తుందేమో అని భయపడితే ఇప్పుడున్న జబ్బు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడున్న జబ్బుకి రేడియేషన్ ట్రీట్మెంట్ చేసుకోవాలా. చేసుకున్నాక కూడా అందరికీ ఆ రేడియేషన్ ఇండ్యూస్డ్ క్యాన్సర్ అనేది రాదు, కొద్దిమందికి మాత్రమే వస్తుంది. కాబట్టి అది దాని గురించి కూడా పెద్దగా అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. నోటి దుర్వాసనను ఎలా వదిలించుకోవాలి?